ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ కథా సరిత్సాగరం నుంచి ఏఎన్ జగన్నాథ శర్మ గారు రచించిన కొండ చిలువ కథ. ఈ కథలు చిన్న చిన్న కథలైనప్పటికీ నాకెంతో నచ్చాయండి. అందుకే మీ మనసును కూడా రంజింపజేయగలవని మీకు వినిపిస్తున్నాను. నేను వినిపించిన కథలు విని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరి ఇక కథలోకి వెళదామా? కొండ చిలువ కథ రచన ఏఎన్ జగన్నాథ శర్మ. పూర్వం పాటలీపుత్రంలో యజ్ఞసోముడు, కీర్తిసోముడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. పెద్దలు సంపాదించి పెట్టిన ఆస్తిని ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. యజ్ఞసోముడు తన వాటానంతా ఖర్చు చేసుకుని నిరుపేదైతే, కీర్తిసోముడు తన వాటా సొమ్మును పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకుని వృద్ధిలోకి వచ్చాడు. పేదరికాన్ని అనుభవిస్తూ బంధువుల మధ్య ఉండలేక యజ్ఞసోముడు వేరే ఊరికి వెళ్ళిపోయే ప్రయత్నాల్లో పడ్డాడు. ప్రయాణానికి భార్యను సిద్ధంకా అన్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా ప్రయాణం ఏమిటండి అడిగింది భార్య. కష్టమే, కానీ తప్పదు, ఈ ఊరిలో ఉండలేను అన్నాడు యజ్ఞసోముడు. మీ తమ్ముడు కీర్తిసోముడిని అడిగి చూడండి, ఓ 4 వరహాలిచ్చినా దారి ఖర్చులకు ఉంటాయి అంది భార్య. సరేనని తమ్ముణ్ణి కలిశాడు యజ్ఞసోముడు. దారి ఖర్చులు అడిగాడు. ఇస్తానుండు అని కీర్తిసోముడు వరహాల మూట విప్పుతున్నాడో లేదో అంతలో అతని భార్య అక్కడికి విసురుగా వచ్చింది. ఎవరెక్కడికో పోతూ దారి ఖర్చులు మనల్ని అడిగితే ఎలాగండి? మన దగ్గర ఏమైనా డబ్బు మూలుగుతోందా? అడగడానికి సిగ్గుండాలి, ఆగండి అంది భర్తను అడ్డుకుందామే. అన్న మీద అభిమానం ఉన్నా ఏమీ చేయలేని స్థితి. కీర్తిసోముడు తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. తమ్ముడికి సాయం చేయలేడనుకుని వెనుతిరిగాడు యజ్ఞసోముడు. జరిగిందంతా భార్యకు చెప్పి విలపించాడు. బాధపడకండి, దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది, పదండి అంది భార్య యజ్ఞసోముడితో. అడవులలో ప్రయాణించసాగింది. కొద్ది రోజులు గడిచాయి. ఒకనాడు అడవిలో వారు నడుస్తూ ఉండగా కొండ చిలువ ఒకటి జరజరమంటూ వచ్చి యజ్ఞసోముణ్ణి అమాంతం మింగేసింది. అది చూసి భార్య భోరు భోరును విలపించసాగింది. ఎందుకు ఏడుస్తున్నావు అడిగింది కొండ చిలువ. నా భిక్షాపాత్రను మింగేశావు నువ్వు. అతన్ని చూపించి 10 ఏళ్ల ముందు బిచ్చమెత్తుకుందామనుకున్నాను. చేతిలో పాత్ర లేకుండా చేశావు అన్నదామె. నీకు కావలసింది భిక్షాపాత్రే కదా, నేనిస్తానుండు అని బంగారు భిక్షాపాత్రను కక్కిందా కొండ చిలువ. తీసుకో అంది. అందుకుందామె. మెరిసిపోతున్న పాత్రను తిప్పి తిప్పి చూసి ఇలా అంది. ఆడదాన్ని, పైగా ఒంటరిదాన్ని, చేతిలో ఉన్నదేమో బంగారు భిక్షాపాత్ర. భిక్షం వేస్తారంటావా నాకు అన్నది ఆమె. నువ్వు అడిగిన వెంటనే ఎవరైనా భిక్ష వెయ్యాలి, వెయ్యకపోతే వారి తల పగిలి చచ్చిపోతారు అంది కొండ చిలువ. ఇది నీకు శాపమో వరమో, మాటిచ్చాను, తప్పదు అంది మళ్ళీ. అదే అవకాశం అనుకున్నది యజ్ఞసోముని భార్య. ఇలా అడిగింది. అయితే నువ్వే ముందుగా నాకు పతిభిక్ష పెట్టు. భిక్షాపాత్రను కొండ చిలువ ముందుంచింది. ఆమె మాట పూర్తి కానేలేదు. యజ్ఞసోముడిని కక్కి చూస్తుండగానే కొండ చిలువ ఓ దివ్య పురుషునిగా అవతరించింది. యజ్ఞసోముడు, అతని భార్య ఆ దివ్య పురుషునికి నమస్కరించారు. నా పేరు కాంచనవేగుడు, విద్యాధరపతిని. ఓ ముని శాపం వలన ఇలా కొండ చిలువనయ్యాను. పతివ్రతతో సంభాషిస్తే నాకు శాప విమోచనం అవుతుందన్నారు. ఇన్నాళ్లకు నన్ను కరుణించిన దేవతగా నీవు సాక్షాత్కరించావు, అందుకు కృతజ్ఞుణ్ణి. కాంచనవేగుడు యజ్ఞసోముని భార్యకు ప్రతి నమస్కారం చేశాడు. నీ భిక్షాపాత్రను మణిమాణిక్యాలు, రత్నాలతో నింపుతాను. ఇకపై నీకు పేదరికమే ఉండదు అన్నాడతను. అన్నట్టుగానే ఆమె చేతిలోని భిక్షాపాత్రను మణిమయం చేసి కాంచనవేగుడు అదృశ్యమయ్యాడు. స్నేహితులు, కథ చాలా బాగుంది కదా.
మరి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామా? ఇక ఉంటానండి. సెలవా మరి.